భూసేకరణ లేకపోతే అభివృద్ధి జరుగుతుందా? భూములిచ్చిన వారి కుటుంబానికో ఉద్యోగం. బీఆర్ఎస్ ను నమ్మి కేసుల్లో ఇరుక్కోవద్దన్న రేవంత్. రుణమాఫీపై చర్చకు సిద్ధమా? బీఆర్ఎస్ బీజేపీలకు సీఎం సవాల్. రైతులకే 54,000 కోట్లు ఖర్చు చేశామన్న రేవంత్. అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాలా? పాలమూరు సాక్షిగా రైతులను బెదిరిస్తున్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్. ఏపీలో రేషన్ బియ్యం మాఫియా తయారైంది. ఏం చేయాలనే విషయంపై ఆలోచిస్తున్నాం. దందాలు చేస్తే ఊరుకోనన్న చంద్రబాబు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలన. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. అధికారమే లక్ష్యంగా పనిచేద్దామన్న కిషన్. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. హైడ్రా మూసీ పేరుతో ఇళ్లు కూల్చటం సరికాదు. సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం ఫైర్. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ 25 లక్షలు సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇరిగేషన్ ఏఈఈ నికేష్ ఇంటిపై ఏసీబీ దాడులు. 200 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తింపు. నికేష్ బంధువుల ఇళ్లలో తనిఖీలు. గురుకులాల్లో సమస్యలపై అధ్యయనం ఇస్తాం. కొండా సురేఖను సమాజం తిరస్కరించింది. మంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్న ఆర్ఎస్ ప్రవీణ్. పవన్ ఇంకా ప్రశ్నించే ధోరణిలోనే ఉన్నారా? బియ్యం అక్రమ రవాణా అడ్డుకోలేకపోతున్నారు. బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్న అంబటి. మాజీ మంత్రి రోజాపై పోలీసులకు కంప్లైంట్. దళితులను అవమానించారంటూ ఆరోపణ. కర్నూలు 3 టౌన్ పిఎస్ లో కంప్లైంట్. మేడ్చల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం. కిలో మెఫెడ్రిన్ సీజ్ చేసిన పోలీసులు. ఒకరు అరెస్ట్, పరారీలో 7 నిందితులు. భూ వివాదంలో ఇరు వర్గాల దాడులు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన. 6 గాయాలు. ఎంజీఎంకు తరలింపు. పుదుచ్చేరి దగ్గర తీరాన్ని తాకిన తుఫాన్. కాసేపట్లో తీరం దాటే అవకాశం. తమిళనాడులో కుండపోత వర్షాలు. కాకినాడ జిల్లాపై తుఫాన్ ఎఫెక్ట్. అల్లకల్లోలంగా ఉప్పాడ తీర ప్రాంతం. పలు ఇళ్లు నేలమట్టం. జీహెచ్ఎంసీలో బీజేపీ కార్పొరేటర్ల నిరసన. బల్దియాను లూటీ చేస్తున్నారని ఆగ్రహం. 500 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణ. నోయిడాలో నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు. దక్షిణాది యాత్రికులే లక్ష్యంగా కంపెనీ మోసాలు. 32 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. డిసెంబర్ 5న మహారాష్ట్ర సీఎం ప్రమాణం. ముంబై ఆజాద్ మైదాన్ వేదికగా కార్యక్రమం. సీఎం ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్. కేజ్రీవాల్ పై స్పిరిట్ చల్లిన యువకుడు. ఢిల్లీలో పాదయాత్ర చేస్తుండగా ఘటన. చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఆప్. బీజేపీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. వయనాడు కృతజ్ఞత సభలో ప్రియాంక. ఇక్కడి నుండి ఎంతో నేర్చుకున్నానన్న ఎంపీ. ఛాంపియన్స్ ట్రోఫీపై పాక్ కీలక నిర్ణయం. హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించేందుకు అంగీకారం. ఫైనల్ లాహోర్లోనే నిర్వహించాలని డిమాండ్.